మున్సిపల్ పరిధిలో శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని కబ్జా చేశారని సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శ్మశాన వాటిక రహదారి ఇచ్చేంత వరకు కూడా దీక్ష కొనసాగిస్తానని పేర్కొన్నారు. జమికుంట మున్సిపల్ పరిధిలో సర్వే నెంబర్ 793 యాబ్లిక్ ఏ, యాబ్లిక్ 2 మరియు 793 యాబ్లిక్ బి భూమి లోపల ప్రభుత్వ భూమిని ప్రజల అవసరాల కోసం శ్మశాన వాటిక రహదారి కేటాయించారు. దీనికి సమీపంలో ఉన్న ఎంపీ ఆర్ గార్డెన్స్ యాజమాని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి గోడ పెట్టి బోర్డు తీసేశాడంటూ జమికుంట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇదే విషయం గురించి తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా ప్రభుత్వ భూమి అని నిర్ధారించినప్పటికీ సదరు యజమాని ఆ స్థలాన్ని వదలకుండా అదేవిధంగా గోడ ఉండడంపై నిరసన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికకు రహదారిని ఇచ్చేంత వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఆ ఆమరణ దీక్షకు పలువురు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. సర్వే నెంబర్లో 793/A/2 793/B ఈ సర్వే నెంబర్లో ప్రశాంతకు వెళ్ళే దారి ఉండే ఆ దారిని కబ్జాకు గురైంది. అధికారులు దీనిపైన స్పందించి దారిని చేయవలసిందిగా కోరుతున్నారు. గార్డెన్ నుంచి వెళ్ళి ప్రశాంతకు దారి ఉండే ఆ దారిని గతంలో ఎంఆర్ఓ గారు బోర్డు బాతి దాంట్లో 9 ఫీట్ల దారి ఉందని ఇది కూడా ఉండడం జరిగింది. నేను ఈ మధ్యన గోడ లేకపోయే వరకు ఎంఆర్ఓ 23 నాడు వచ్చి కలెక్టర్ ఆర్డీఓ గారు చెప్పిన ఎంఆర్ఓ గారు చెప్పంగానే స్పందించి ఆ మోకాపై ఎంక్వైరీ చేయగా అక్కడ బోర్డు లేదు, ఆ తువ్వను దారిని గోడ కట్టేయగానే నేను కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి చెప్పగా ఎంఆర్ఓ గారు నీకు కులకొడతా అని చెప్పి వాళ్ళకి పిలవగా వారు ఏం చేశాడే కోర్టుకు వెళ్ళి పొటాష్ పంపించారు 29వ తారీఖు వరకు. ఇది నిన్నటి వరకు అయిపోయింది. తక్షణమే ఆ శ్మశాన వాటికకు దారి ఎంబడే తీసి పెట్టాలని కోరుతున్నాను. లేని అధికారులు తక్షణమే ఆ రోడ్డును పోయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. పక్షంలో నేను ఆమరణ దీక్ష ఇట్లా కంటిన్యూ చేస్తానని చెప్పి చెప్తున్నాను. ఈ దీక్ష విషయమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ రమేష్, సిఐ రవి దీక్ష శిబిరం వద్దకు చేరుకుని సమస్యను 2 రోజుల్లో పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీనిచ్చి దీక్షల విరమణ చేశారు. అధికారుల హామీతో ఇచ్చి హామీ మేరకు నిర్ణీత సమయంలో కబ్జాదారుల నుండి దారి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సంబంధిత కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టిన ఎడల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నాడు. శ్మశాన వాటికి సార్ 2018 సార్ వస్తుంది సార్. 2020లో ఎంఆర్ఓ గారు అక్కడ బోర్డు వాటి ఆ 9 ఫీట్ల జాగాకు దాటి ఇచ్చాను సార్. ఈ మధ్యకాలంలో నేను బోర్డు పడేసి ఆ గోడను ఇంక్లూడ్ చేశాను సార్. ఇప్పుడు దుర్గా కాలనీ జంటుకుంట హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళు నీళ్ళంగా పోదు సార్ రోడ్డు నుంచి. కాకపోతే మన అపార్ట్మెంట్ వాళ్ళు సంత జాగ్రత్తకి వెళ్ళిపోయే వరకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. అంతకుముందు తహసీల్దార్ సార్ నారాయణ సార్ దాని ఫైల్ ఉంది సార్. మన సార్ B/228/2018 ప్రకారం ఫైల్ కూడా ఉంది సార్. దాన్ని పోలీసులు సార్ పక్క పోటీ వేరే ప్రైవేట్ వాళ్ళ జాగ్రత్తలు పోతుంది సార్ వాళ్ళందరూ. అయితే మనం ఏంటంటే గవర్నమెంట్ జాగ్రత్త ఉంది కదా 9 ఫీట్ల జాగ్రత్తలు వీళ్ళు ఖచ్చితంగా పోవాలని మనం నిర్ధారించాలి. మన కలెక్టర్ ఇచ్చిన ఆడియో 10 రోజులు కానీ సార్ ఉంటుంది కాబట్టి ఆయన హైకోర్టు నుంచి ఒక ప్రొటెస్ట్ ఉపయోగిస్తారు సార్. అది నిన్నటి వరకు అయిపోయింది సార్. లేదా ఎంఆర్ గారు తక్షణంగా ఆడిపోయి ఆ గొడవ కట్టింది సార్ ఫోటోస్ పెట్టుకుంటే పెట్టిస్తాం సార్. కూలింగ్ వేసుకో సార్. మన ఏంటి ప్రశాంతంగా కూర్చున్నాం సార్. ఎక్కడ